కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తమ కమిషన్స్ నుంచి దృష్టి మరల్చేందుకే కమిషన్ డ్రామాలు ఆడుతున్నారన్నారు. ఇది కాంగ్రెస్ బీజేపీ కలిసి వండుతున్న వంటకమన్నారు కేటీఆర్. చట్టాలు న్యాయ వ్యవస్థపై తమకు పూర్తిగా నమ్మకం ఉందని, ఈ నోటీసులు దూది పింజల్లా తేలిపోతాయని ధీమా వ్యక్తం చేశారు. న్యాయం ధర్మం ఖచ్చితంగా గెలుస్తున్న కేటీఆర్ తెలంగాణకు మేలు చేసిన వారిని దేవుడు కాపాడతాడన్నారు. కమిషన్ల నుంచి ప్రజల దృష్టి మలచడానికే ఇవాళ కమిషన్లని దానికేదో నోటీసులని ఈ ప్రభుత్వం డ్రామా చేస్తూ ఉన్నది. ప్రజాపాలన కాస్త ఈరోజు పర్సంటేజ్ల పాలనగా మారిపోయింది. ఇది వాస్తవం. కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు. ఎప్పుడు ఇస్తావు నెలకు 2500 రాష్ట్రంలోని 1,68,00,000 మంది ఆడబిడ్డలు అడుగుతున్నారు, అడుగుతూనే ఉంటాం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ, ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది. ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలే. ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది, ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. ఈ డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతుందో ఎక్కువ రోజులు నడవదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుంది. ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, స్కామ్ గ్రేస్ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తాను.